ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రియ సహోదరులారా మీ అందరికీ వందనాలు. మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రభుని ఆరాధించడానికై ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయన మరొకసారి స్తుతిస్తూ ఈరోజు దేవుని వాక్యములోంచి కొన్ని మాటలను చూసుకుని సంక్షిప్తముగా మన జీవితాలను తిరిగి ప్రభు సన్నిధిలో పరీక్షించుకుని ఆయన ఎదుట సాగిలపడ్డానికి సమర్పించుకోవడానికై దేవుడు మనకు సాయం చేయనుగాక. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు, 9, 10, 11 వచనాలు కలిసున్నాయి. ఇవి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3, 9, 10, 11 వచనాలు. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మరొక మాట, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగియుండుడి. మరి ఒక మాట, ఒక పేజీ తిప్పండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 2, 3 ఉన్నాయి కలిసి. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ మాటల కొరకై దేవుని సన్నిధిలో సహాయం కొరకై ప్రార్థిద్దాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ మంచి సమయాన్ని ప్రభువా, ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలో మమ్మల్ని ప్రత్యేకపరిచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చినందుకు వందనాలు. నీ బిడలమైన మేము నీ పాద సన్నిధిలో సాగిలపడి మా ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడిగా ఉంటూ మమ్మల్ని నీ కృపలకు పాత్రుడిగా చేసి తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. మేము నాయన నీ యొక్క రాకడక ఎంతో ఆశిస్తూ ఉన్నాం. నువ్వు త్వరగా రమ్మని నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడే మాటలను మేము గంభీరంగా తీసుకుని ఆ యొక్క మాటలకు అనుగుణంగా మా జీవితాలను మేము సరిచేసుకుని జీవించడానికై నీ కృపనే మేము కోరుకుంటూ అల్పుణ్ణను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, మానవ జీవితంలో మరి ఎన్నో రకాలైన ఆశలుంటాయి, ఎన్నో రకాలైన కోరికలుంటాయి. కోరికలు లేని జీవితము అది జీవితమే కాదు. కొంతమంది, కొన్ని మతస్థులు మరి కోరికలు ఉండకూడదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కోరికలు ఉండకూడదనే కోరిక వారికి బలంగా ఉంటుంది. కానీ కోరిక ఉండకూడదు అనే కోరిక కూడా ఒక కోరికే అని వారు అర్థం చేసుకుంటే ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని మరి దేవుణ్ణి ఎరుగుతారని నా యొక్క అభిప్రాయం. చూడండి, దేవునికి కూడా కోరికలున్నాయి, దేవునికి కూడా ఆశలున్నాయి. దేవుని బిడ్డలుగా మనకు కూడా కొన్ని కోరికలు మరి సంపూర్ణమైన ఆ యొక్క మహిమలోనికి ప్రవేశించే ముందు కలిగి ఉంటాం అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము చూసుకుంటూ వచ్చాం. ఫిలిప్పీలకు రాసిన ప్రత్యేకమైన పత్రికలో దేవుని యొక్క దాసుడైన పౌలు గారు మరి కొన్ని మాటలను అక్కడ రాశాడు. అదే రీతిగా కొలస్సీ పత్రికలు కూడా రాశాడు. చూడండి, ఈ లోకంలో ఎవరినైనా గాని సాధారణంగా ఒక సర్వే చేసినట్లయితే మీకు 3 విషయాలు, అతి ప్రాముఖ్యమైన మీ 3 కోరికలు చెప్పండి అనంటే సాధారణముగా సగటున యావరేజ్గా ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే మాకు ధనము కావాలి, పొజెషన్స్ కావాలి, డబ్బులు కావాలి. అది మొదటిది. రెండోది పేరు ప్రతిష్టలు కావాలి.
రెండోది పేరు ప్రతిష్టలు కావాలి. మూడోది సుఖ సంతోషాలు కావాలి. సుఖ సంతోషాలు కావాలి అని చెప్తారు. సో దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలనంటే పొజెషన్స్, దాని తర్వాత పాపులారిటీ, మూడోది ప్లెజర్. పొజిషన్, పాపులారిటీ అండ్ ప్లెజర్. మరి ఈ రీతిగా మనం ఒక తాగుబోతుని అడిగామనుకోండి, వాడికి కావాల్సింది, ఆ తాగుబోతు వాడు చెప్పేది నాకు మందు 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 కావాలంటాడు. ఒక సరిగ్గా చక్కగా చదువుకునే ఒక స్టూడెంట్ని అడగండి, ఆ అబ్బాయి ఏమంటాడంటే నాకు చాలా చక్కని ఒక లైబ్రరీ కావాలి, చదువుకోవడానికి మంచి ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి, ఇక నేను ఎంతగానో చదవడానికి మంచి ఆరోగ్యం కావాలి, అంతే చాలు అని చెప్తాడు. మరి ఒక వ్యాపారస్తుని అడిగితే నాకు డబ్బు 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 కావాలని అంటాడు. అంటే ఈ రీతిగా మనం ఒకవేళ ఆలోచిస్తూ పోతే ప్రతి మనిషికి కూడా మరి ఇలాంటి కోరికలు ఉంటాయి. కానీ ఒక విశ్వాసి, ఒక నిజమైన విశ్వాసి, తను ఉన్నవాడైనా లేనివాడైనా ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ అతన్ని ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసిని అడిగితే ఆ విశ్వాసి ఏం చెప్తాడనంటే, నిజంగానే జరిగిన ఒక సంఘటనలో ఒక పేదవాడైన విశ్వాసిని ఒక సహోదరుడు అడిగాడంట. అప్పుడు ఆ యొక్క విశ్వాసి, ఆ సహోదరుడు ఏం చెప్పాడనంటే, నా యొక్క జీవితంలో చాలా మరి తీవ్రమైన కోరిక ఒకటి ఉంది, 3 ఉన్నాయి. ఆ కోరికలలో ఆ 3 మొట్టమొదటిది ఏమిటంటే నేను క్రీస్తులో ఉండాలి అనే యొక్క కోరిక. నేను క్రీస్తులో ఉండాలి అనే కోరిక మొట్టమొదటిది. రెండవది నేను క్రీస్తులా ఉండాలి అనేది కోరిక. రెండో కోరిక నేను క్రీస్తులా ఉండాలి. మూడో కోరిక నేను క్రీస్తుతో ఉండాలి అనే కోరిక. 3 విషయాలు నేను చెప్పాను. క్రీస్తులో ఉండాలి, క్రీస్తులా ఉండాలి, క్రీస్తుతో ఉండాలి. ఆ పేద సహోదరుడికి చాలా పెద్ద థియాలజీ తెలవకపోవచ్చు, చాలా గొప్ప జ్ఞానము విషయాలు తెలియకపోవచ్చు, కానీ తనకు అతి ప్రాముఖ్యమైన 3 సంగతులు తెలిసినాయి. ఏమిటంటే నేను క్రీస్తులో ఉండాలి, నేను క్రీస్తులా ఉండాలి, నేను క్రీస్తుతో ఉండాలి. ఈ రోజున మనం చదువుకున్న ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట క్రీస్తును సంపాదించుకోవడం. తర్వాత చూస్తే ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము, ఆయనలో అగుపడు నిమిత్తము, ఆయనలో ఉండు నిమిత్తము. ఇది మొట్టమొదటిది, నేను క్రీస్తులో ఉండాలి. రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చదువుకున్నాం, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఎందుకంటే అందుకే మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మనం క్రీస్తు స్వరూపము కలిగి ఉండాలి. క్రీస్తులా ఉండడానికే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఇక్కడ ఫిలిప్పీలకు 2:5 ఏమంటున్నాడనంటే, అయ్యా మీరు క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి, లేక క్రీస్తులా మీరుండండి. క్రీస్తులా మనం ఉండడానికై మనము ఆ యొక్క కోరిక, ఆ తాపత్రయం కలిగి ఉండాలి. ఇది రెండవ మాట, క్రీస్తులా ఉండడానికి. మూడో మాట కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మనము 3-4 వచనాలు 2-3 వచనాల్లో చదువుకున్నాం. దాని చివరిలో ఉంది ఏమిటంటే, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. కాబట్టి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ. ఈ మూడిటిని మనం సరిగా అర్థం చేసుకోవడానికి ముందు మనము క్రీస్తులో ఉండాలి అని అంటే ఆ క్రీస్తు యొక్క కృపను పొందిన వారమై, రక్షణ, మారుమనస్సు అనుభవం, ఆయన ఉచితంగా అనుగ్రహించే పాపక్షమాపణ, అది అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో ఉంటారు. ఇది కృపకు సంబంధించిన మాట. ఇది గ్రేస్, ఇది క్రీస్తులో ఉండడం. ఆయనే చేసిన కార్యం. కేవలం మనం విశ్వసించడం ద్వారా, ఆయన చేసిన అద్భుతమైన శిలువ కార్యములో విశ్వసించడం ద్వారా, మన ప్రతి పాపమును ఆయన క్షమించాడని నమ్మడం ద్వారా, పశ్చాత్తాపంతో ఆయన పాదసన్నిధిలో ఒప్పుకోవడం ద్వారా
కృపచేత రక్షింపబడ్డాం. ఇది గ్రేస్, ఇది క్రీస్తులో ఉండడం. ఆయనే మనల్ని ఆయనలో చేర్చుకున్నాడు. రెండవదిగా చూస్తే క్రీస్తులా ఉండడానికి ఆయన పొందిన శ్రమలలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్తూ ఆయన తను తాను ఎంత రిక్తుడిగా చేసుకున్నాడు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయనకున్న గొప్ప హోదా, ఆ దేవుని సమానత్వాన్ని ఆయన గొప్పగా ఎంచుకోలేదు. ఆయన శ్రమలు, నిందలు, బాధలు అవన్నిటినీ సహించాడు, నీ కొరకై నా కొరకై. కాబట్టి ఈ రోజున నీవు నేను ఆయన పొందిన శ్రమలలో కొద్దిపాటి శ్రమలు పొందిన వారమై ఆయనలా ఉండాలనే ఆశ. ఒకే ఒక్క జీవితం మనకు దేవుడిచ్చాడు, ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు. సమయం వ్యర్థపరుచుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. మనం అనుకుంటున్నాం ఇంకా ముందు చాలా సమయం ఉందలే అనుకుంటా ఉన్నాం. కానీ ఈ యొక్క భయంకరమైన కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్న సత్యం ఏమిటంటే, ప్రభువా కొద్ది దినాలు ఇస్తే నేను ఇంకా ఎన్నో పనులు చేయాలి, కొద్ది దినాలు ఇంకా కొద్ది సమయం నాకు ఇస్తే నేను ఎన్నో పనులు చేయాలి. ప్రభువా నేను ప్రాముఖ్యమైన పనులు చేయాలి, ఇప్పటివరకు వ్యర్థమైన పనులు చేసుకుంటూ వచ్చాను. మనము క్రీస్తులా ఉండడానికై ఆశ కలిగిన వారుగా ఉన్నామా? క్రీస్తు నీ కొరకై నా కొరకై తగ్గించుకుని వచ్చాడు. క్రీస్తు నీ కొరకై నా కొరకై శ్రమ పెట్టబడ్డాడు. ఆయన ఆ కలువరి శిలువలో వేలాడిన దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకో. క్రీస్తులా ఉండగలిగే యొక్క మనస్సు. ఎలా ఉండగలుగుతాం క్రీస్తులా? నాకు నేనుగా అయితే ఉండలేను. కోరీ టెన్ బూమ్ అనే యొక్క సహోదరి దైవజనరాలు ఆ భయంకరమైన నాజీల ఆ యొక్క భయంకరమైన ఓచకోత సమయంలో జైల్లో పెట్టబడినప్పుడు, కాన్సంట్రేషన్ క్యాంప్స్ లో పెట్టబడినప్పుడు ఆమె ఎంతో సిగ్గును, అవమానాన్ని పొందింది. అందరి ముందు తన యొక్క వస్త్రాలను విప్పి వారి ముందు నిలబడాలనే భయంకరమైన అవమానకరమైన ఆ శిక్షను, ఆ అవమానాన్ని ఆమె ఎదుర్కొన్నప్పుడు తను ఆ రీతిగా వారందరి ముందు వస్త్రహీనురాలుగా ఉండడం ఎంతో సిగ్గు అనిపించింది. నేను ఈ రీతిగా నేను ఉండలేను అని ఏడ్చింది. కానీ వెంటనే ప్రభు తన యొక్క కృప చొప్పున ఆమెకు ఆ కలువరి శిలువ మీద ఆయన చేసిన మహత్కార్యాన్ని జ్ఞాపకం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకై ఆయన కలువరి శిలువ మీద దిగంబరుడిగా, ఒక రక్తపు ముద్దగా, దేవాది దేవుడే నా కొరకై తన రీతిగా సమర్పించుకున్నప్పుడు నేను ఆయన కొరకై ఈ లోకములో ఈ రీతి అవమానాన్ని భరించడం పెద్ద గొప్ప. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తులా మారడానికై ఆయనే మన పురుకొల్పు. నీవు నేను క్రీస్తులా మారడానికై ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇది గ్రీఫ్ మనకు నేర్పిస్తుంది. ఈ లోకంలో ఉన్న బాధ, కష్టము, ఈ దుఃఖము, విలాపము, ఇది క్రీస్తులా మనల్ని మార్చాలి. క్రీస్తు వలె మనము మారడానికై ఈ శ్రమలలోనే మనల్ని ప్రభు శుద్ధీకరిస్తూ ఉన్నాడు. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రికలో ఈ శ్రమలను గురించిన ఎంతో వివరణ ఇచ్చే దేవుని వాక్యములు అవన్నీ మనం చూడగలుగుతాం. అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. కానీ క్రీస్తులో కృపచేత రక్షింపబడ్డాం. క్రీస్తులా ఉండడానికై శ్రమల గుండా మనల్ని ప్రభు తీసుకుని వెళ్ళాలి. ఆ శ్రమలను మనం ఆనందంతో అంగీకరించేవారుగా ఉండాలి. ఆ శ్రమలలోనే మనము సంపూర్ణము చేయబడతామనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఒకవేళ శ్రమ లేదంటే ఆనందం లేదు. మహాశ్రమలుంటే మహానందం ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై పడిన శ్రమలలో వాటిలోంచి కొంచెము మనం పడ్డానికి కూడా ఈ రోజున ఇష్టపడం. ఈ అంత్య దినాలలో ఉన్నాం. క్రీస్తు తన సంఘం కొరకై రావడానికై ఏ సూచన ఇంకా సంపూర్ణము చేయబడాల్సిన అవసరం లేదు. అన్నీ సంపూర్ణము చేయబడినాయి. ఆయన ఏ క్షణమైనా రానై ఉన్నాడు. ఇదంతో శ్రేష్టమైన ఒక నిరీక్షణ మనకు దేవుడిచ్చాడు.
పౌలు గారికి కూడా అదే నిరీక్షణ. నేను క్రీస్తులో ఉండాలి, నేను క్రీస్తులా ఉండాలి, నేను క్రీస్తుతో ఉంటాను. క్రీస్తుతో ఉంటానంటే నేను ఆయన మహిమలో ఉంటాను, ఆయన గ్లోరీ. చూడండి, ఈ ప్రయాణము కృపచేత రక్షింపబడ్డావు, గ్రేస్. శ్రమ చేత సంపూర్ణము చేయబడుతున్నాము, శ్రమ, ఆ యొక్క గ్రీఫ్. దాని తర్వాత వీటి గుండా మనం చివరికి ఆయన మహిమలో ప్రవేశిస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా మరి రాబోవు ఆ మహిమలో, ఆ మహిమతో ఈ యొక్క లోకపు శ్రమలు, కష్టాలు పోలిస్తే అవి ఏపాటివి? కాబట్టి ఈ 3 విషయాలు మనం చూసినప్పుడు, క్రీస్తులో ఉండడం అంటే పరిశుద్ధ స్థలంలో ఉండడం, క్రీస్తులా ఉండడం అంటే మన జీవిత విధానం, మరి క్రీస్తుతో ఉండడం అంటే ఆయనతో నిత్యత్వంలో, ఆ యొక్క సాన్నిధ్యములో, ఆ సాంగత్యంలో మనం ఎల్లప్పుడూ గడపడం. నీవు పరిశుద్ధ స్థలములో ఉన్నావు, క్రీస్తులో ఉన్నావు. నీవు పరిశుద్ధ స్థలముగా ఉండాలి. నీవు ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాం కాబట్టి క్రీస్తులా ఉండడానికే మనకెంతో పురికొల్పు. క్రీస్తులా ఉండడానికి మనం ఆలోచించాం. మన జీవితం కొద్దిపాటిదే, జ్ఞాపకం చేసుకుందాం. మనకున్న కక్షలు, కార్పణ్యాలు, కోపాలు, తాపాలు, ఇతరులతో మనతో ఉన్న ఆ యొక్క విభేదాలు ఒక్కసారి గమనించుకుందాం. ఒకవేళ ఆ విషయాలలో నా తరపు నుంచి ఏదైనా ఒకవేళ తప్పుంటే వెంటనే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, క్రీస్తులా ఉండడానికై. అప్పుడే మనం క్రీస్తుతో ఉండడానికై సిద్ధపరచబడతాం. అయితే ఈ విషయాలను మనం ఆలోచించినప్పుడు, నేను క్రీస్తుతో కూడా ఉండాలి అనే ఆ యొక్క గొప్ప కోరికను కలిగి ఉండాలి అంటే, నీవు ఒక్కటి ఆ పరిశుద్ధతలో పాలిపంపులు కలిగిన వాడిగా సంపూర్ణము చేయబడతావనే నిరీక్షణ కలిగి ఉండాలి. క్రీస్తు మన కొరకై అర్పింపబడ్డాడు కాబట్టి క్రీస్తే మనకు మాదిరిగా ఉన్నాడు. ఆ మాదిరికరమైన క్రీస్తుని చూసి పౌలు గారు ఏమి అద్భుతమైన విషయాలు చెప్పారంటే, ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఎంత సంపాదించినా అవి నన్ను విడిచిపెట్టిపోతాయి. అందుకనే నేను మొట్టమొదటిగా ఏమి ఆ యొక్క తీర్మానం కలిగినానంటే, క్రీస్తుని సంపాదించుకోవాలి. ఐ మే విన్ క్రైస్ట్. క్రీస్తుని సంపాదించుకోవాలి. దాని తర్వాత ఆ క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తము సంపాదించుకోవాలి, ఆయన యందు కనబడాలి. దాని తర్వాత ఇంకా కింద చూస్తే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడని ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అంటే ఆయనను ఎరగాలి, నేను ఆయనను ఇంకా ఎరగాలి. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు, కానీ మనం ఆయనను సంపాదించుకోవాలి. ఆయన మనల్ని తన యొక్క సన్నిధిలో తనతో మనల్ని ఉంచుకున్నాడు, కానీ మనం ఆయనలో ఉండాలనే ఆశ ఉండాలి. దాని తర్వాత 3వదిగా ఆయనని నేను బహుగా ఎరగాలి. ఆయనని ఎరగాలి. ఆయన నా మంచి స్నేహితుడు, నా మంచి ప్రభువు. ఆయన యొక్క గొప్ప గుణగణాలు నేను ఎరగాలి. అందుకని నన్ను ప్రభు ఏర్పాటు చేసుకుని ఇంకను ఈ లోకంలో నన్ను ఉంచాడు. ఆయన యొక్క గొప్ప గుణగణాలను నేను ఎరగాలి. క్రైస్తవ జీవితం ఎరగడంతోనే స్టార్ట్ అవుతుంది. క్రైస్తవ జీవితము ఎరగడముతో ఆరంభమవుతుంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ఎరుగుటను గూర్చిన మాట. సో నోయింగ్ క్రైస్ట్, 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును
నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. నిత్యజీవం అంటే ఏదో ఒక వేరే ప్యాకేజ్ కాదు. క్రీస్తును ఎరుగుట, సత్యదేవుడైన తండ్రిని ఎరుగుట, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. అక్కడ ఎరగటంతో క్రైస్తవ జీవితం ఆరంభమవుతుంది. అది సాల్వేషన్. దాని తర్వాత మనం చదివిన ఫిలిప్పీ పత్రిక ఈ 3వ అధ్యాయంలో ఈ ఎరగటంలో మనం చూస్తే మన లైఫ్ అది శుద్ధీకరింపబడుతుంది. ఇది శాంక్టిఫికేషన్. మనం ఆయన ఎరుగుతూ ఆయన పునరుత్థానమును బలమును ఎరుగుతూ ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిగా ఉండడానికై, ఆ తాపత్రయం కలిగిన వాడిగా, ఆ శ్రమలలో పాలువాడినగుట ఎట్టిదో అని ఎరుగు నిమిత్తం నేను ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఇది చాలా లోతైన విషయాలు, లోతైన స్టేట్మెంట్స్, రాడికల్ స్టేట్మెంట్స్. వీటిని మనము అది అర్థం చేసుకోవడం మన జీవితం సరిపోతుందేమో. అయితే మనము ఈ విషయాలలో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఎరగడం అనేది, నోయింగ్ అనేది, ప్రభుని ఎరగాలి. ఆయన కొరక ఎదురు చూస్తున్న మనము, వధువు సంఘముగా ఉన్న మనము, నా ప్రభు ఎలా ఉంటాడో, ఆయన గొప్ప గుణగణాలేమిటో, ఆయన ఇష్టాలేమిటో, ఆయనకి ఇష్టమైనవి ఏమిటో అని ఎరగడానికై ఎంతో ఆశ, ఎంతో ఆ యొక్క ఇష్టము కలిగిన వారుగా, ఓ ప్రభువా నీ ఇష్టమేమిటి తండ్రి, నేను నిన్ను తెలుసుకోవాలి. అది ఈ ఎరగడం. దాని తర్వాత చూడండి ఇంకొక ఎరగడం గురించి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును, ఇప్పుడైతే కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను. కాబట్టి అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవము. ఆ నిత్యజీవం పొందిన వాడుగా నేను ఆయన మరణములోను, ఆయన పునరుత్థానమును, ఆయన శ్రమలను ఎరగడి నిమిత్తం ఈ లోకంలో ఉన్న వాటిని పెంటగా ఎంచుకోవాలి. ఈ లోకానికి అది వ్యర్థంగా అనిపించవచ్చు, కానీ అవే నాకు శ్రేష్టమైనవి. దాని తర్వాత 3వదిగా, ఇప్పుడైతే కొద్దిగా నేను ఎరుగుచున్నాను, కానీ ఒకప్పుడు రానయ్యున్నది, అప్పుడు ఆయన చేత పూర్తిగా ఎరగబడిన వాడనై ఆయనను నేను పూర్తిగా ఎరుగుతాను. నేను ఆయనను తెలుసుకుంటాను, ఆయనని సంపూర్ణంగా చూస్తాను. అందుకని ఇది ఫిలిప్పీ పత్రిక పౌలు గారి యొక్క కన్ఫెషన్స్ లోంచి వచ్చిన 3వ విషయం. మొట్టమొదటిది, ఆయన నేను సంపాదించుకోవాలి, నేను ఆయన యందు అగుపడాలి. 3వదిగా ఆయనను ఎరగాలి. 4వదిగా చూడండి, ఇదివరకే నేను గెలిచితినని, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అని నేను అనుకోలేదు. 12వ వచనం నుంచి చదువుతున్నాను, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. నేను అది పట్టుకోవాలి. నేను క్రీస్తు యేసు చేత ఎందుకు పట్టబడుతున్నో దాన్ని నేను పట్టుకోవాలి. అబ్బా ఎంత ఇది చూడండి, 2 వైపుల నుంచి ఆలోచిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా క్రీస్తు మనల్ని రక్షించాడు అనుకుంటాం, కానీ ఆ రక్షణ ఎందుకు ఇచ్చాడు అనే సత్యాన్ని మనము ఎప్పుడు ఆలోచించం. చివరి దినాల్లో ఉన్న మనము ఈ సత్యాన్ని గమనించి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ పరిగెత్తడం. దాని తర్వాత క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను ఒకనాడు బహుమానం పొందేవారుగా ఉంటాం. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు ఈ యొక్క మహాశ్రమలు ఈ భూలోకంలో కలుగుతున్నప్పుడు, పరలోకములో దేవుని ఎదుట సంఘమంతా నిలబడి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మరి సంఘానికి బహుమానాలు ఇస్తాడు. ప్రతి ఒక్కరికి బహుమానం ఉంది. నీవు ఎంతగా పరిశ్రమిస్తే, ఎంతగా శ్రమిస్తే, ఎంతగా ప్రభు కొరకై నువ్వు పాటుపడితే అంత గొప్ప బహుమానాలుంటాయి. కానీ బహుమానాలు వద్దులే, నేను పొందిన రక్షణ నాకు చాలు అన్నట్టుగా ఎన్నోసార్లు నిర్లక్ష్య వైఖరితో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకొరకు మనం ఏర్పాటు చేయబడలేదు. ఈ 5 విషయాలు చూడండి. నేను క్రీస్తును సంపాదించుకోవాలి,
నేను క్రీస్తులో అగుపడాలి, నేను క్రీస్తుని ఎరగాలి, దాని తర్వాత నేను క్రీస్తుని పట్టుకోవాలి, దాని తర్వాత నేను క్రీస్తు యందు బహుమానం పొందాలి. ఈ 5 విషయాలే మనల్ని పరిశుద్ధంగా ఉంచడానికై సిద్ధపరుస్తుంది. నేను క్రీస్తులో ఉన్నాను అని నువ్వు సంతోషపడుతున్నావేమో, రక్షింపబడ్డావనే సంతోషంతో అక్కడే ఆగిపోయావేమో. కానీ క్రీస్తులా ఉండాలనే తపన, ఆ యొక్క లోతైన ఇష్టము మన జీవితాల్లో ఉండాలి. నేను క్రీస్తు స్వభావం కలిగి ఉండాలనే ఆశ ఉండాలి. ఆ రీతి ఆశ మనకు లేదు ఈ రోజున. దేవుడు అందుకనే మనల్ని పునరుజ్జీవించడానికై ఈ పరిస్థితులు కల్పించాడేమో. నువ్వు ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకో, ఇవన్నీ నాకు అనుగ్రహించబడింది నేను క్రీస్తులా మారాలని. అల్టిమేట్ గోల్ టు బి కన్ఫార్మ్డ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క స్వరూపము మనలో ఏర్పడడానికి. దాని తర్వాత ఇవన్నీ ఈ లోకంలో జరిగిన తర్వాత ఆయన రాకడ త్వరలో ఉంది, లేక నేనైనా ఆయన దగ్గరికి వెళ్తాను. అప్పుడు ఆయనతో పాటు ఎల్లప్పుడూ నేను ఆయన ఎదురుగా చూస్తూ నేను గడుపుతాను, క్రీస్తుతో కూడా ఉంటాను. కృపచేత రక్షింపబడ్డాను, శ్రమ చేత శుద్ధీకరింపబడుతున్నాను, మహిమలోనికి నన్ను సిద్ధపరుస్తున్నాడు ప్రభు. ఈ గొప్ప ఆశ నీవు నేను కలిగి ఉంటూ ఈ లోక యాత్రలో ముందుకు సాగుదాం. ఈ చివరి దినాలలో మనమున్నాము. దేవుడు మనకింకను సమయమిస్తూ ఉన్నాడు. ఎంతో మంది సడన్ గా ఆ భయంకరమైన పరిస్థితులలో హాస్పిటల్స్ లో బెడ్స్ కూడా లేకుండా ఈ గవర్నమెంట్ ఈ పరిస్థితులు చూస్తున్నాం మనం. ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు. ప్రభు కొరకే సిద్ధపడదామండి. వ్యాక్సిన్ వస్తుందని, టాబ్లెట్లు వస్తాయి, లేకపోతే మందు వస్తుందని ఏదో చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వాటిని వేసుకోవడం ద్వారా మనం నిత్యత్వంలో ప్రభుత్వంతో పాటు ఉంటామా? ప్రభుత్వంతో పాటు ఉండడానికై ఆయన చేసిన కార్యం మీదనే సంపూర్ణంగా విశ్వసించి మన పాపస్థితిని ఒప్పుకున్న మనమై ఈ దైనందిన జీవితంలో ప్రత్యేకింపబడిన జీవితం జీవిద్దాం. మనం సాక్షులుగా ఉందాం. ఆ సాక్ష్యాన్ని ఇద్దాం. పౌలు గారు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ఇద్దాం. నేను క్రీస్తులో ఉండాలి, నేను క్రీస్తులా ఉండాలి, నేను క్రీస్తుతో కూడా ఉండాలి. ఇన్ క్రైస్ట్, లైక్ క్రైస్ట్, విత్ క్రైస్ట్. ఇది మన యొక్క అన్నిటికంటే ఉత్తమమైన ఆ యొక్క కోరికగా ఉంటూ మనం ఈ లోకంలో జీవిద్దాం. మనం ఈ లోకంలో జీవించేది ఏదో బాగా ఉండడానికై, సంతోషంగా ఉండడానికి కాదు. మనం పిలువబడిందే ఆయన స్వరూపంలో మార్చబడ్డానికే, శ్రమలు పొందడానికే పిలువబడ్డాం. కాబట్టి నీకేదైనా శ్రమలు కలిగితే అయ్యో ఇదేదో నాకు జరుగుతుందన్నట్టు ఆశ్చర్యపోకో. ఇంకా చివరి మాట ఒకటి ఏమిటంటే, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అనంటే, ఈ మార్పు కలిగిన క్రైస్తవుడుగా, లేక నేను ముందు ఒకనాడు నేను ఎలా ఉన్నాను, ఈ రోజు నేను ఎలా ఉన్నాను ఆలోచిస్తే ఎంత గొప్ప కృప దేవుడు మన పట్ల కుమ్మరించాడు. దాని కొరకు ఆయన చెల్లించిన వెల ఎంత శ్రేష్టమైనది. కాబట్టి నేను మార్పు చెందినవాడను. బైబిల్లో 3 చోట్ల నూతన నిబంధనలో క్రైస్తవుడు అనే మాట రాయబడింది. అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో అంతియోక్య సంఘములో మొట్టమొదట వారు క్రైస్తవులు అనబడ్డారు. ఎందుకు అనబడ్డారంటే వారు మార్పు కలిగిన క్రైస్తవులు. వారు మార్పు కలిగిన క్రైస్తవులు కాబట్టే వారికి ఆ పేరు పెట్టబడింది. బయట వాళ్ళు పెట్టారు ఆ పేరు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. కాబట్టి క్రైస్తవులు అంటే మార్పు కలిగిన వారండి. రెండవదిగా క్రైస్తవులనంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, శ్రమలలో ఉన్నా, ఇరుకులలో ఉన్నా, జైళ్లలో ఉన్నా, బంధింపబడిన వారు దేవుని యొక్క సాక్ష్యము చెప్పేవారుగా ఉంటారు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో 2వ చోట క్రైస్తవుడు అనే మాట రాయబడింది. అపోస్తల కార్యములు 26-28లో అగ్రిప్ప పౌలు యొక్క సందేశాన్ని విని ఆయన ఏమంటాడంటే, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావే అని పౌలుతో అంటాడు. అప్పుడు పౌలు అంటాడు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండనట్లు దేవుడు అనుగ్రహించునుగాక అంటాడు. అంటే ఈ సత్యము ఎంత బహాటముగా భయం లేకుండా చెప్పాడు. ఈయన చెప్తున్న మాట ఏంటంటే, ఈయన చెప్పిన మాటలు రాజునే భయపెట్టినాయి. కాబట్టి నేర్పు కలిగిన వాడు క్రైస్తవుడు. అంటే మార్పు కలిగిన వాడు క్రైస్తవుడు, నేర్పు కలిగిన వాడు క్రైస్తవుడు. మూడవది మరి 1 పేతురు పత్రికలో
ఇంకొక మాట రాయబడింది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము. నేను మీ కొరకే చదువుతాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడుక ఆ పేరును బట్టి ఏ దేవుని మహింపరచు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రైస్తవుడు అనే మాట వాడబడింది. అంటే మీరు ఓర్చుకోండి. ఈ పేతురుపత్రిక అంతా ఓర్పు గురించి, శ్రమల గురించి రాయబడింది. కాబట్టి క్రైస్తవుడు అంటే ఓర్పు కలిగిన వాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. క్రైస్తవుడు అంటే మార్పు కలిగిన వాడు. నువ్వు మార్పు కలిగిన వాడుగా, అంటే నేను క్రీస్తులో ఉండడాన్ని బట్టి మార్పు కలిగిన వాడుగా ఉంటాను. నేను క్రీస్తులా ఉంటే నేను నేర్పు కలిగిన వాడుగా ఉంటాను. నేను క్రీస్తు యొక్క శ్రమలను ఓర్చుకున్నవాడనైతే చివరికి నేను సమకూర్పు కలిగిన వాడుగా ఉంటాను. నేను ఒకనాడు ఆయన మహిమలోనికి ప్రవేశిస్తాను. ఈ గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. మన జీవితాలు మనము ప్రభుకి ఇష్టమైన రీతిలో మార్చుకుందాం. ఒకే ఒక్క జీవితం మనకిచ్చాడు. ఆలోచిద్దాం, ఇంకెంత సమయం మిగిలిందని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఇంకెంత సమయం జీవిస్తావని అనుకుంటున్నావు? నీ జీవితం నీది కాదు, నా జీవితం నాది కాదు, నా ప్రభువుది. ఉన్న సమయంలోనే సమర్పించుకొని ఆయన ఎదుట సాగిలపడి ఈ విషయాలు నేను క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశతో నేను మార్పు కలిగిన వాడుగా, నేర్పు కలిగిన వాడుగా, ఓర్పు కలిగిన వాడుగా, సంపూర్ణమైన సమకూర్పు కలిగిన జీవితాన్ని జీవించడానికై మనం తాపత్రయపడదాం. ఆ రీతిగా ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్.